స్ప్రౌట్స్ మేకర్ గురించి చెప్తాను. సో నేను ఇది అమెజాన్లో తెప్పించుకున్నాను అనమాట. సో ఇవి మొత్తం 4 లేయర్స్ వచ్చాయి. సో ఇప్పుడు నేను ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తా. ఫస్ట్ మనం పెసలు ఉంటాయి కదా, ఇవి ఒక 8 hours పైన నానబెట్టేసుకుందాం. అంటే ఓవర్ నైట్ నానబెట్టేసుకుని బాగా వాష్ చేసుకుని పెట్టుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉంది కదా, సో నేనైతే లాస్ట్ లేయర్ ఉంది కదా, ఇందులో నేను కొన్ని వాటర్ వేస్తాను అన్నమాట. ఈ వాటర్ ఏంటంటే మనం ఇంట్లో వాడుకునే నీళ్ళు తీసుకుందాం, మంచినీళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు సెకండ్ లేయర్లో ఇలా వేసుకుంటాం అన్నమాట. సో లాస్ట్ లేయర్లో వచ్చేసి నీళ్ళు వేసుకున్నాం. సో దీని తర్వాత లేయర్లో వచ్చేసి కొన్ని స్ప్రౌట్స్ కొన్ని పెసలు అనేవి వేసుకున్నాం. సో ఇప్పుడు దీని మీదకి కొన్ని నీళ్ళు చల్లుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంకొక లేయర్ పెట్టేసి ఇందులో కొన్ని వాటర్ వేసేద్దాం. మళ్ళీ దీని మీద ఇంకొక లేయర్ పెట్టుకొని, ఓకేనా? సో ఇది కూడా ఇంకొక లేయర్ కింద వేసేద్దాం. ఇలా మొత్తం దీనికి మొత్తం వేసేద్దాం. 16 to 17 hours తర్వాత చూద్దాం ఎలా వచ్చాయో. నాకు స్ప్రౌట్స్ అనేవి వచ్చేసాయి 16 to 17 hours తర్వాత. సో అసలు వాటర్ ఉందో లేదో కూడా చూద్దాం. చూసారా, ఇంకా వాటర్ ఉంది. స్ప్రౌట్స్ అనేవి బాగా వచ్చాయి. సో ఇది యూస్ఫుల్లే. మీకు కింద అమెజాన్ లింక్ కూడా పెడతాను, ఎవరికైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్ లేయర్లో కూడా వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత దీనిపైన సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందాక మనం నీళ్ళు చల్లుకున్నాం కదా, సో అలానే కొన్ని నీళ్ళు అనేవి చల్లేసుకుని ఇలా దీనికి ఇచ్చిన మూత ఒకటి ఉంది కదా, అది పెట్టేసుకోవచ్చు. పెట్టుకుని ఒక సైడ్ పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ లాస్ట్ లేయర్లో వాటర్ వేసాను, మళ్ళీ థర్డ్ లేయర్లో వచ్చేసి వాటర్ వేసాను. మిగిలిన 2 లేయర్స్లో నేను గ్రీన్ గ్రామ్ అనేది వేసాను అన్నమాట. సో చూద్దాం ఎంత టైం పడుతుందో మనకి స్ప్రౌట్స్ అవ్వడానికి.